వెల్కమ్ బ్యాక్. ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఉత్తర్వులు ఇస్తే రేపు ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా ఒకవైపు అది న్యాయపరంగా చెల్లేటువంటి అవకాశం ఉండదు, కాబట్టే ఇస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎవరు చేసినా కూడా బీఆర్ఎస్ఏ కోర్టుకు వెళ్ళింది అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అయితే మనకు తెలిసిందే హైకోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు అంతా ప్రక్రియ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి డెడ్ లైన్ విధించినటువంటి క్రమంలో మరోవైపు ఎన్నికల టైంలో ఈ 42% ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి క్రమంలో జీవో ఇద్దాము, ఉత్తర్వులు ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ అది ఒక డ్రామాలా మాత్రమే చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ రిజర్వేషన్స్ అనేవి తీసుకురారు అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. ముందుగా నాగేంద్ర గారు, మీరు చెప్పండి, అంటే బీఆర్ఎస్ అయితే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు, ఒకవేళ 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి ఇవ్వరు అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, దానికోసం జీవో ఇచ్చి తీరుతాం అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది. అంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో కనుక ఎటూ తేలకపోతే ఖచ్చితంగా జీవో ద్వారానైనా ముందుకెళ్తాం, పార్టీ పరంగానైనా ముందుకెళ్తాం అంటుంది కాంగ్రెస్. కానీ ఎందుకు అది ఓన్లీ జీవో వరకు ఇస్తారు, ఖచ్చితంగా మళ్ళీ న్యాయపరంగా చెల్లదు, కోర్టుకు వెళ్తారు, కుదరదు అన్నటువంటిది ఎందుకు వస్తోంది? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారాలమ్మా. నమస్తే. అయితే ఈ 42% రిజర్వేషన్ అనేదే అది నమ్మచక్యం గాని లెక్క. దాన్ని ఫస్ట్ నుంచి కూడా ఎన్నికల వాగ్దానం ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూస్తే ఎక్కడ కూడా ప్రభుత్వం సీరియస్నెస్ లేదు. నీకు సర్వే పేరు మీద చేసిండ్రు, సర్వేలో ఎన్నో అవకతవకలు చేసిండ్రు, మళ్ళా టైం ఇచ్చిండ్రు, మళ్ళా చేసిండ్రు. అంటే ఒక టార్గెట్ గా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి చేసిన పనే తప్ప వేరేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఈ రోజు సర్వే చేసిండ్రు, సర్వే చేసినాక కేంద్ర ప్రభుత్వానికి, మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి తెలంగాణలో అంటున్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటప్పుడు ఇక్కడ 42% రిజర్వేషన్ మీద ఈ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నప్పుడు, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏం రిప్లై చేస్తారు బీసీలకు అనేది కూడా ఇది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏంటంటే కోర్టు ఇచ్చింది కాబట్టి అడావుడిగా పోయి ఒక జీవో ఇచ్చి ఆ జీవో మీద వాళ్ళే వర్ణన పంపించేసి మళ్ళది కూడా దాని ప్రతిపక్షాల మీద నెట్టి అది చేసి ఓన్లీ రాజకీయాలకు బలైపోతున్నదే ఈరోజు బీసీల రిజర్వేషన్, బీసీలు కానీ వేరే ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు అది అసలు వాళ్ళ సర్వేనే చెల్లదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాళ్ళు సెన్సెస్ లో పెడతామన్నారు, సెన్సెస్ చేస్తామన్నారు. మరి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన చట్టాన్ని ఏ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆపిపెట్టినరు, అది ఒకటైతే ఈ రోజు ఎట్లాంటిగా అయిపోయిందంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి అనివార్యం అయిపోయింది. కోర్టులు కూడా డిసైడ్ చేసే, కోర్టులు కూడా డైరెక్షన్ ఇచ్చే స్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. అంటే గ్రామాలు కుంటుపడిపోతున్నాయి. స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధంగా మనకు ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు జరపడం లోపల ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చూడండి మేడం, మీరు చరిత్రని ఒక్కసారి మనం తీసి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ టైం లోపల లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా పెట్టదు. ఈ చట్టసభలకు జరిగే ఎన్నికలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం పరిధి లోపల ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా చరిత్ర నుంచి ఒక్కొక్కసారి సర్పంచ్లే 11 సంవత్సరాలు ఉన్నట్లు చూసినాం, సమితి ప్రెసిడెంట్లకు టైం ఎక్స్టెన్షన్ చేసినాం చూసినాం, స్పెషల్ ఆఫీసర్లతో పరిపాలన చేసి గ్రామాలను అస్తవ్యస్తం చేసిన పరిస్థితి నుండి గతంలో మేము అధికారంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక పంచాయతీరాజ్ చట్టం తెచ్చేసి రిజర్వేషన్ ఏదైతే పెట్టిన రిజర్వేషన్ ఉందో 2 టర్మ్స్ ఉండాలి, ఇమ్మీడియట్ గా ఎన్నికలు పెట్టాలని చెప్పి ఎన్నికలు పెట్టిన పరిస్థితి ఉంటే ఈ రోజు గ్రామాల్లో చెత్త తీసేటోళ్ళు లేరు, లేకుంటే అక్కడ ఉన్న సెక్రటరీలకు
లైట్లు పెట్టే పవర్స్ లేవు, పెట్టినా కూడా వాళ్ళ జేబు నుంచి పెట్టే పరిస్థితి అయిపోయింది. గ్రామాల అస్తవ్యస్తమైన ఈ ఓకే మాండలిక నాగేందర్ గారు ఈసారి వ్యవస్థ మాత్రం అంటే దెబ్బతింటుంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఈసారి వచ్చేటువంటి ఎన్నికలు రిజర్వేషన్తోనే వస్తాము అని చెప్పినటువంటి క్రమంలో ఒకవైపు సర్వే చేశారు, గణన చేశారు, ఆ తర్వాత ఇప్పుడు జీవో ఇచ్చైనా కూడా అంటే ఢిల్లీ వేదికగా జరగకపోయినా కూడా రాష్ట్ర స్థాయిలో అయినా జరపాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అంటున్నారు కదా. నేను సో ఇప్పుడు దాని ఈ మీద ఆలస్యం అంటున్నది అందుకైంది అనుకోవచ్చు ఏంటంటే, ఈ టర్మ్ కి. అమ్మ నేను దాని మీద అంటున్నది ఏంటంటే, ఇక్కడ జిల్లా పరిషత్తులు, అక్కడ మన మున్సిపాలిటీస్, ఇక్కడ గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తమైన పరిస్థితుల లోపల బాగా అంటే పీక్ స్టేజ్ వరకు తెచ్చి ఎలా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన దాని మీద ఆగమేఘాల మీద ఒక జీవో ఇష్యూ చేసి ఆ జీవో మీద ఎవరినో కోర్టుకు పంపించేసేసి మళ్ళా బీసీల నోట్ల మట్టి కొట్టే పరిస్థితికి బీఆర్ఎస్ అయితే తెస్తారు. వెళ్ళదుగా కోర్టుకి. బీఆర్ఎస్ ఎందుకు వెళ్తామా? బీసీలకు చేసినప్పుడు, బడుగు బలహీన వర్గాలకు చేసినప్పుడు, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నప్పుడు ఎక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అడ్డు తగిలే మాటం లేదు. రెండోది ఏంటి అంటే మేమే డిమాండ్ చేస్తున్నాం. మేము తమిళనాడు వెళ్ళాం, తమిళనాడులో ఏ సిస్టమ్ ఉన్నదని మేము సర్వే చేసి వచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకవైపు పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తున్నాం, ఫోర్స్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాల లోపల 42% కూడా రిజర్వేషన్ పెట్టమంటున్నాం. రిజర్వేషన్ ఏదైతే ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగిందో దాన్ని తూచా తప్పకుండా పెట్టమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నది. ఈ ఫోర్సును లేక అడావుడిగా జీవో తీసేసి ఒక్కవేళ ఏ పరిస్థితి లోపల కూడా వాళ్ళకు ఉరేసుకున్న పరిస్థితి అయింది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకుండా ఎన్నికలకు వచ్చి ఎన్ని డ్రామాలు చేసినా కూడా అది అతికే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న బీజేపీ పార్టీ ఏం ఆన్సర్ చేస్తుంది, లేకుంటే వీళ్ళు వాగ్దానం చేసిన 42% ఏం చేస్తుంది, ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు, ప్రజలతోనే మేము తెలుసుకోవాలనే శ్రీవర్ధన్ రెడ్డి గారు వాయిస్ తీసుకున్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ మీరేమంటారు? అండి. ఈసారి వచ్చేటువంటి ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ తోనే వస్తాయి, అదే విధంగా తీసుకొస్తాము, దానికోసం జీవో అయినా తీసేటువంటి అవకాశం ఉంది, ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టున్నది. సో ప్యానల్ ఉన్న మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. మేడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి అనేక వాగ్దానాల్లో ఇది కూడా ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానం. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 42% లోకల్ బాడీలకు ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పేసి గతంలోనే గత అనుభవాలలో తెలుసు. కానీ వాటన్నిటిని మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక అధికారం రావాలని చెప్పేసి అనేక రకాలైన హామీలు, ఇంకా ఈ హామీల గురించి మనం అనేక సార్లు డిబేట్లు చేసుకున్నాం. సో బీసీలకు 42% ఇస్తామనేది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మొన్నటి వరకు క్యాబినెట్ మనం చూసాం. సో ఒక సందర్భంలో వీళ్ళు మాట్లాడేటప్పుడు రాజ్యాంగ పరంగా 42% ఇంప్లిమెంటేషన్ కాలేకపోయినప్పుడు మేము ఇంటర్నల్ గా 42% ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. సో వీళ్ళు ఇంటర్నల్ గా ఇచ్చేటువంటి అవకాశం ఉన్న రోజు తెలంగాణ క్యాబినెట్ లో 42% మరి బీసీలకు ఇవ్వలేదు. ఇది జగమెరిగినటువంటి సత్యం. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు కేంద్రం మీద ఇలా నెపం వీళ్ళు వేస్తున్నారు. మరి తనకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఈ యొక్క 42% బీసీలకు రావాలన్నప్పుడు దీనికి సంబంధించిన సవరణ జరగాలని చెప్పేసి తెలియదా? మరి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతా ఉన్నారు, ఏది ఏమనంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని అంటా ఉన్నాడు కదా. మరి ఎందుకు ఆయన సీరియస్ గా నిజంగా కూడా దీన్ని మార్పు చేయడానికి అవకాశం ఉంటే కూర్చోవాలి కదా, ఢిల్లీలో కూర్చొని దీని మీద మాట్లాడుకొని కలిసి ప్రధానమంత్రి ఆయనకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, రాష్ట్రపతి ఇస్తున్నారు. శ్రీవర్ధన్ గారు కంటిన్యూ చేద్దాం. ఒకసారి కాలర్ చాలాసేపు అవుతుంది, ఆయన వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీతోనే కంటిన్యూ చేస్తాం ప్లీజ్. రాజయ్య గారు, వీరు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు. రాజయ్య గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. వివిధ పార్టీల నాయకులు అసలు బీసీలకు ఈ 42 రిజర్వేషన్ ఎక్కువ రావాలని ఉన్నారు. ఎందుకంటే పార్టీలన్నీ ఏదో డ్రామా, ఎందుకంటే మొన్న గెలవడానికి కాంగ్రెస్ కూడా ఉంది. ఇప్పుడు బీసీలు అనేవారు అయినా కానీ వారు డబ్బు ఇవ్వడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి, అర్థం అవ్వట్లేదు. రాజయ్య గారు మేబీ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉంది.
మళ్ళీ తీసుకుందాం. శ్రీవర్ధన్ గారు, జోష్న గారు, ఒకటో కాంగ్రెస్ పార్టీ ఇది అమలు కాని హామీ ఒకవైపు అయితే, రెండోది వీళ్ళు సంవత్సరన్నరంలో ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, వ్యతిరేకత ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు పోయినప్పుడు వాళ్ళకు ఇప్పుడు శ్రీవర్ధన్ గారు ఒకవేళ ఇప్పుడు అంటే ఢిల్లీకి వెళ్ళారు, లేదంటే మోదీని కలవలేదు ఇప్పటి వరకు, ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ జీవో పరంగా ముందుకెళ్తే కూడా అయ్యే అవకాశాలు లేవంటారా మీరు? నేనేమంటున్నానంటే ఇది మనం సాధ్యాసాధ్యాల గురించి ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సో ఈ రోజు ఇంతకుముందుకు మిత్రుడు అన్నట్టుగా ఇలా ఎవరం బీజేపీగా మేము ఎవరము కోర్టుకు పోయేటువంటి పరిస్థితి లేదు. మేము ఇంప్లిమెంటేషన్ చేయమంటా ఉన్నాం. బీసీలకు భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిని చేసింది ఓబీసీ వర్గాల నుంచి. దేశంలో క్యాబినెట్ లో 27% ఓబీసీలను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేకంగా అవకాశాలు వచ్చిన దగ్గర కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీసీలకు అత్యధికమైనటువంటి ఓబీసీలకు అవకాశం ఇస్తున్నటువంటి పార్టీ. సో ఇవాళ ఈ పార్టీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే మరి జీవోని తీసుకొని రావడానికి ఎప్పుడో అంటే ఈ పరిస్థితి 6 నెలల ముందు ఎప్పుడైతే స్థానిక సంస్థల గడువు ముగుస్తుందో అప్పటి కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కదా, ఇక ప్రభుత్వం చేతుల్లో ఉంది. తీసుకురావాలనుకుంటే గతంలో కూడా తీసుకురావచ్చు. సో ఈ రోజు ఊరికే ప్రజలను మభ్యపెట్టడం కోసం తన యొక్క అసమర్థత ఏదైతే ఉందో, ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో, దీన్ని ఇంకా వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకుందామని చెప్పి ఆలోచిస్తుంటే కోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది. మీరు ఈ యొక్క సెప్టెంబర్ లోపల మీరు పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పింది. ఎందుకంటే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రామాల అభివృద్ధికి ఇచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోతాయి. ఈ రోజు స్పెషల్ ఆఫీసర్లతోటి గ్రామాల యొక్క పరిపాలన సాగుతా ఉంది. ఇలా గ్రామాల్లో మీరు చూస్తా ఉన్నారు, ఏదైతే వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి లిస్టులను కొట్టి ఇస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకోసం గ్రామాల్లో కూడా ఒక సుపరిపాలన, ఒక అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఈ మోసపూరితమైనటువంటి విధానాలను బంద్ చేసి అయితేదా కాదా సాధ్య అసాధ్యాలను సరిపోతుంది. ఓకే, మల్లయ్య గారు రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. వీరు మల్లయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. ఛానల్ ఉన్నందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీద 42% ఇవ్వాలంటూ ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోతే బాగుంటుందేమో అని. ఇంకొకటి ఈ 42% కూడా బీసీలకు చట్టసభలో కాకుండా, మేడం గారు ఈ చట్టసభలో కాకుండా ఉద్యోగాలలో కూడా 40% బీసీలకు ఇస్తే బాగుంటుందేమని నా ఉద్దేశం. విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభల్లో మాత్రమే కాకుండా అనేది మీ ఉద్దేశం. ఓకే అండి, అది లింగం యాదవ్ గారు మీరే చెప్పాలి. అంటే జీవో తీసుకొద్దామని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది, ఉత్తర్వులు రిలీజ్ చేయాలనుకుంటోంది. బట్ న్యాయపరంగా ఇవి నిలవవు అని తెలిసి కూడా, ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా నిలబడదు అని తెలిసి కూడా ఇలా చేస్తున్నారు. అంటే ఇద్దామని మేము అనుకున్నాం కానీ కుదరట్లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదే విధంగా కోపాన్స్ పెద్దలందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పాడో బడుగు బలహీన వర్గాలకు ఇవాళ న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బీసీలకు ప్రత్యేకించి 42% రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థల్లో, అదే విధంగా విద్యా ఉద్యోగుల్లో కల్పించడం కోసం అసెంబ్లీలోనే చట్టం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదే విధంగా దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి కనివిని ఎరుగని రీతిలో ఒక శాస్త్రీయబద్ధంగా ఇవాళ కులగణన చేసినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవాళ మేము చేసినటువంటి కులగణన ఆధారంగానే ఇవాళ నరేంద్ర మోడీ మెడల్ వంచి కూడా ఇవాళ దేశ స్థాయిలో అంటే రేపు జరగబోయే జనగణనలో కూడా కులగణన చేయాలనే దానికి స్ఫూర్తి ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం. అంటే మేము మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దానికి కట్టుబడి ఉంది. డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇక నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఇంతకుముందు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎంత నిసిగ్గా మాట్లాడతారండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ మీరు చేయనటువంటిది మేము ఇవాళ చేస్తున్నందుకు సాటి బీసీలుగా ఇవాళ మీరు అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు అనుకున్నాం. ఇవాళ మీరు ఆనాడు స్థానిక సంస్థల్లో 2014లో బీసీలకు రిజర్వేషన్ ఎంత ఉందండి? 33% ఉంది. మరి అది ఇవాళ 23%, ఇవాళ కొన్ని మండలాలలో విలేజ్లలో 18% వచ్చింది. మరి దీని కారకులు ఎవరండి? ఆనాడు పరిపాలించిన 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ కదా. నువ్వు ఆనాడు ఎందుకు కొట్లాలే? ఎందుకు బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుంది? ఇవాళ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 69% రిజర్వేషన్ అమలు అవుతుంది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 55% పైగా ఇవాళ రిజర్వేషన్ అమలు అవుతుంది. మరి ఆనాడు మీరు ఎందుకు కొట్లాలేదండి? నరేంద్ర మోడీ తోటి మీరు రాజుకు పూజకు తిరిగింది మీరే కదా. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులో సపోర్ట్ చేసింది మీరే కదా. అంటే బీసీలు నష్టపోతే మీరు ఆనాడు మాట్లాడలే. ఇవాళ మేము ఈ ప్రజా ప్రభుత్వం కమిటెడ్ ఉంది. ఇవాళ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చి ఏదైతే క్యాష్ సెన్సర్ చేసినామో అదే విధంగా కూడా ఇవాళ ఈ చట్టం చెప్పిద్దాం. రేపు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, పార్లమెంట్ లో బిల్లులు పెట్టండి. నేను ఒక చిన్న లింగం యాదవ్ గారు, సెషన్స్ ఉన్నాయి కరెక్టే, కానీ అంటే ఇప్పుడు దేశంలో కూడా జనగణనతో పాటు కులగణన చేసిన తర్వాతే దేశం మొత్తానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ పర్టికులర్గా తెలంగాణకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లా సపరేట్ డెసిషన్ కేంద్రం తీసుకుంటుందని అనుకుంటున్నారా మీరు? ఒక్క నిమిషం జోష్నా గారు, మనం అందరికి గుర్తే ఉంటది ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎట్లా పాస్ అయిందండి? బిల్లు ఎన్ని రోజులు పట్టిందండి? ఎవరిని అడిగిరండి? ఎవరు కన్సల్టేషన్ ద్వారా తీసుకురండి? ఎందుకు చేయరండి? పార్లమెంట్ చట్టం చేస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ అదే చెప్తున్నా, 9th షెడ్యూల్ లో పెట్టమంటున్నావు. ఇవాళ తమిళనాడులో ఆనాడు జయలలిత గారు పెట్టించారు. ఇవాళ అక్కడ 69% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఆ విధంగా చేయమని నరేంద్ర మోడీ ఇప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడుతుండు బీసీ ప్రధాని. ఎక్కడ బీసీ అండి? 10-11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ బీసీలకు ఏం చేసిందండి? కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదండి. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? ఇవాళ మేము మెడల్ ఉంచితే కదా క్యాష్ సెన్సర్. ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడండి? కొద్ది నెలల ముందు మహారాష్ట్రలో ఏమన్నాడు? విడిపోతే పడగొడతాం, మనం విడిపోతారు, క్యాష్ సెన్సెస్ మీద విడగొడుతున్నారు అన్నారు. మరి ఇవాళ ఎందుకు చేస్తున్నారండి? అంటే ఇవాళ దేశాన్ని నరేంద్ర మోడీ మెడల్ వచ్చింది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మేము ఏం చెప్తున్నాం అంటే స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆలోచన మేరకు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు 93లో స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బీసీలకు అదే విధంగా బీసీలకు ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ లో సెంట్రల్ యూనివర్సిటీలో, ఐఐటీలో, ఐఎంలో 26% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరండి? ఆనాడు 2006లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. అదే విధంగా విద్యా ఉద్యోగుల్లో కూడా ఆనాడు పివి నరసింహారావు గారు ఇవాళ బీసీలకు 27% రిజర్వేషన్ ఇవాళ అమలు చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మీకు చిత్తశుద్ధి లేదు. మీరు అబండాలు మీరు అంటే కావాలని మీరు ఆల్రెడీ ప్లాన్ గా కోర్టు పోతారు. అంటే లింగం యాదవ్ గారు, ఎవరికెంతో వారికంతా అన్నటువంటిది ఇన్నేళ్ళు ఎత్తుకోకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే ఈ నినాదం అనేది కాంగ్రెస్ స్టార్ట్ చేసింది అనేది బీజేపీ వర్షన్, బీజేపీ విమర్శ. పోనీ చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇవాళ కాలానుగుణంగా మార్పులు ఇవాళ మేము అదే చెప్తున్నాం కదా. నేను ఇప్పుడే చెప్పండి, 93లో బీసీ మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరండి? 93లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. 2006లో హైయర్ ఎడ్యుకేషన్ అదే చెప్తున్నాండి. ఇవాళ వేలాది మంది నా బీసీ బిడ్డలు సెంట్రల్ యూనివర్సిటీలలో, ఐఐటీలో, ఐఎంలో రిజర్వేషన్ ఇవాళ 26% రిజర్వేషన్ అమలవుతుంది. అది ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయబద్ధంగా తెలంగాణ ఇవాళ కులగణన చేసింది. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కమిటెడ్ ఉంది. అందుకే అసెంబ్లీలో చట్టం చేసినాం. ఆ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించినాం. మరి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకుంటుండు కదా, టెక్నికల్ ఓబీసీ. మరి ఆ టెక్నికల్ ఓబీసీని బీసీ బిల్లుని ఇవాళ పార్లమెంట్ లో చట్టం చేసి 9th షెడ్యూల్ లో పెడితే ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. మరి ఆ పని చేయొచ్చు కదా. ఏదో చెప్పడం కోసం నేను బీసీ అని లింగం యాదవ్ గారు టెక్నికల్ బీసీ అని చెప్పేసి కొంచెం అంటే టిపికల్ గా చెప్తున్నట్టుగా అనిపించింది. కాకపోతే కాంగ్రెస్ హయాంలోనే ఆయన బీసీగా మార్చినట్టున్నారు. ఆయన వచ్చిన తర్వాత మారినట్టేం లేదు. నేను చెప్తాది, ఆయన చీఫ్ మినిస్టర్ కావడానికి కొద్ది నెలల ముందు, అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాజ్పేయి గారు ప్రధాని ఉన్నారు 2001. కైండ్ వచ్చి మీరు చెక్ చేసుకొని కావాలంటే పంపిస్తాను. అదే చెప్తున్నా, వాజ్పేయి ప్రధానిగా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి కావడానికి హార్డ్లీగా 4-5 మంత్స్ ముందు ఈ కమ్యూనిటీని గాంచి అనే కమ్యూనిటీ కమ్స్ అండర్ సోషల్ స్టారా, ఇండియన్ సోషల్ స్టారాలో వైశ్య కమ్యూనిటీ కొంది వస్తుందండి. ఆ కమ్యూనిటీని వీళ్ళు ఓబీసీగా మార్చారు.
ఇది ఆంధ్ర రికార్డు ఉంది, మనం చెప్పడం కాదు కండి. ఓకే ఇవాళ వాళ్ళకి బీసీ, నేను ఇంకొకటి చెప్తున్నా, ఇదే నరేంద్ర మోడీ గారు ఆనాడు మండల్ కమిషన్ మూవ్మెంట్ వస్తే బీసీల రిజర్వేషన్ కోసం కమండల్ కు సపోర్ట్ చేసుకుంటా ఆనాడు అద్వానిగా ఉన్నటువంటి నాయకుడికి రథయాత్రగా మండల్ వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అండి. ఆయన బీసీల మీద ప్రేమ ఏడు ఉంటదండి, చెప్పుకోవడానికి బీసీలమే అంటాడు. అందుకే నేను ఏమంటున్నానంటే ఒకసారి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. లింగం యాదవ్ గారు, నాగేంద్ర గారు ఇప్పుడు ఒకవైపు అటెంప్ట్ చేస్తున్నారు, ఇన్ని రోజులుగా లేనిది మేము అటెంప్ట్ చేస్తున్నాం, ఇంకా మద్దతుగా ఉండి సపోర్టివ్గా ఉండాల్సింది పోయి కావాలని రాజకీయ విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి లింగం యాదవ్ గారు అంటున్నారు. మేము లింగం యాదవ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలవాల్సింది ఏంటంటే, మేము ఎక్కడ విమర్శిస్తలే, వాళ్ళు చేసేది వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చమంటున్నాం, పక్కడబందిగా నెరవేర్చమంటున్నాం. నేను ఒక్కటి ఏమంటున్నా, ఈ 50% సీజ్ అనేది ఏదైతే ఉందో 50% దాటొద్దు రిజర్వేషన్స్ అని తెచ్చిన చట్టం తెచ్చింది ఏ పార్టీ మేడం? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కదా భారతదేశాన్ని పరిపాలన చేసింది ఎక్కువ రోజులు. ఈ రోజు పరిపాలన చేస్తున్న బీజేపీ పార్టీ కదా, వీళ్ళిద్దరు కోట్లనే ఉన్నది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమించినందుకు అది రిజర్వేషన్ తగ్గింది అన్నప్పుడు ఏదైతే ఉద్యమం చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నప్పుడు ఈ రోజు మీరేం చేస్తున్నారండి? ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారు బీసీలది ఏంది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా. మరి తిరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు బైకాట్ చేయండి, ప్రైవేట్ బిల్ మూవ్ చేయండి. మెడల్ ఉంచినామంటున్నారు, ఎవరి మెడల్ ఎవరు వచ్చారు, ఎవరి మెడల్ ఎవరు ఇరగొట్టింది తెలుస్తలే. ఇక్కడ బీసీల మెడల్ అయితే అందరు కలిసి ఇరగొడుతున్నారు. నేను అంటున్నది ఒకటే, నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, కేంద్ర రాష్ట్రాలను పరిపాలన చేస్తున్న చోటేబాయ్ బడేబాయ్ అనుకున్నారు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ చదివినాడు ముఖ్యమంత్రి గారు, ఆయన చదివిన స్కూల్ కు పోయాలని మెప్పించలేకపోతున్నాడు. మరి వాళ్ళ అదే స్కూల్లో చదివినాడు కదా. బీజేపీలోనేమో ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నాడు, అదే విధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ తెలుగుదేశం అన్నాడు, కాంగ్రెస్ లోనేమో కొలువు చేస్తున్నా అన్నాడు. మరి ఆ కొలువులు ఉన్న అతను మరి ఆ చదివిన స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ మేనేజ్ చేయలేకపోతున్నాడా అని నేను అంటున్నా. బీసీల కొరకు చిత్తశుద్ధి ఉండాలి, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు మండల్ కమిషన్ అపోజిషన్ కూడా రెండు పార్టీలే. ఓకే నాగేంద్ర గారు, ఒకసారి విజయ్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, ఈ కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. విజయ్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. విజయ్ గారు హలో, మేబీ కాల్ ఇది కూడా డ్రాప్ అయినట్టుంది. ఓకే నాగేంద్ర గారు ప్లీజ్ కంటిన్యూ. అందుకే నేను అంటున్నది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంకు ఏదైతే ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవాలి. ఏం జరిగింది డిసిషన్ తీసుకునాలి. వీళ్ళు చేసిన డ్రామా అంతా కూడా బయట పెట్టాలి. ఏంటంటే 42% అన్నారు, సర్వే చేసిండ్రు, తప్పుల తడకతో సర్వే చేసిండ్రు. ఇప్పుడు ఏమంటున్నా అంటే స్వాగతించాలి. మీరు చేస్తున్నది తప్పని తెలిసిపోయినాక, మీరు చేస్తున్నది డ్రామా అని తెలిసిపోయినాక మరి ఇప్పుడు నాగేంద్ర గారు సర్వే ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల టైంలో 42% రిజర్వేషన్ అన్నారు. ఆ 42% రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా ఇస్తాము, అందుకోసం జీవో రిలీజ్ చేస్తాము అని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిందని కూడా వార్త వస్తోంది. సో అంటే అయినా కూడా కుదరదు, నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నం లేదు, నిలబెట్టుకోరు అనడంలో కరెక్టేనా? ఇప్పుడు మీకు ఎక్కడ వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తోంది? అమ్మ మేము అంటున్నది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నైజం తెలిసిన పార్టీగా మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ మడిమతిప్పుడు అనేది కామను, ఇది మభ్య పెట్టడానికే చేస్తున్నది. అయినా వాళ్ళు మేము అన్నందుకే మాగారు చేయరు కదా, వాళ్ళు తీసుకురాని జీవో తీసుకురాని 42% ప్రజల లెక్క ప్రకారం ఏంటి జీవో వచ్చిన తర్వాత ఏమవుతుంది? అవును, నేను అంటున్నది అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే బీసీల మీద కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. బీసీలకు ఎందుకంటే బీసీలకు ఎన్నికలకు ముడిపెట్టారు. ఇప్పుడు లింగం యాదవ్ అంటున్నాడు, మేమే చట్టం తెచ్చినాం, పంచాయతీరాజ్ చట్టము, మీరే తూట్లు కొట్టిండ్రు, పార్టీ ఫిరాయింపు బిల్లు చట్టం తెచ్చిండ్రు, మీరే ఫస్ట్ తూట్లు కొట్టిండ్రు, మీరే ఎక్కువ పరిపాలన చేసిండ్రు, ఈ రాష్ట్రానికి దరిద్రం అంతా పట్టించిండ్రు,
ఈ బీసీలను అందరిని కూడా ఇవాళ రాజ్యాంగం బుక్ పెట్టుకొని మళ్ళా ఇవాళ తిరుగుకుంటూ నేను డిమాండ్ చేస్తున్నా మేడం, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మెడలోంచినాం అంటున్నావు కదా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం పని చేస్తున్నది ఇవాళ? నీవు ఈడ ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎందుకు నిలదీయలేకపోతున్నారు పార్లమెంట్ లా? మేం ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్తామన్నారు. ఏమైంది మరి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళడం? ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు? ఎందుకు మిలాఖాత్ అవుతున్నారు? ఈడ కుస్తీ పట్టినట్లు చేస్తున్నారు, అక్కడ మిలాఖాత్ అవుతున్నారు. దేని కొరకు అవుతున్నారు? ఎవరినో టార్గెట్ చేయడానికి, బీసీలను బలి చేయడానికి. ఇవాళ బీసీల ఏదైతే భుజాల మీద తుపాకులు పెట్టి కాల్వాలనుకుంటున్నారో బీసీలు చైతన్యవంతమైనరు. ఇవాళ ప్రజలందరూ కూడా చైతన్యవంతమైనరు. ఇంకా మోసం ఒకసారి బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాము. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు ఢిల్లీ అనుమతి కావాలి. అయితే ఒకటేంటంటే అసెంబ్లీలో తీర్మానం చేశారు, అందరూ మద్దతు ఉంది, అది తీర్మానం చేసిన తర్వాత పంపిస్తున్నారు. బట్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి అన్నటువంటి రిక్వెజిషన్ గవర్నమెంట్ నుండి వస్తోంది. బట్ అది పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మీరు ఇవ్వకపోతే తర్వాత ఏం చేస్తారనేది సెకండరీ. జోష్న గారు, ఇప్పుడు పార్టీ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా కాంగ్రెస్ పార్టీకి దీన్ని సవరణ చేయాలని చెప్పేసి వాళ్ళకి తెలియదా? నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మిత్రుడు ఇంతకుముందు చెప్తున్నాడు కదా, ఈ 75 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయడానికి ఒక సమర్థమైన నాయకుడు ఎవరు దొరకలేదా? 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి డి శ్రీనివాస్ గారు అధికారాన్ని తీసుకొచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రలో. అట్లా అనేక మంది ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయిండ్రు? ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మోడీ గారి యొక్క రిజర్వేషన్ మీద, మోడీ గారి యొక్క ఏదో టెక్నికల్ బీసీ అని చెప్పేసి. ఇలా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు దాన్ని చేర్చినటువంటి సందర్భం. అయినా నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రి కావడానికి బీసీతో సంబంధం ఏముంది ఆయనకు? ఆయన మాకు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒక పార్టీ డిసిషన్. అనేక రాష్ట్రాల్లో ఓబీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు, జనరల్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. దానికోసం దీన్ని సవరణ చేసుకొని వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఒక కుట్రతోటి ఈ యొక్క బీసీలకు కావాలని చెప్పేసి రాలేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక తప్పుడు విధానాలను అన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలను చేసుకుంటూ వచ్చింది. ఎస్సీ ఎస్టీలను అనేక సంవత్సరాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి గ్రామాల్లో ఊర్లలో దూరంగా పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్నేళ్ల నుంచి చెప్పింది ఎప్పుడో గరీబ్ బటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు నినాదం తీసుకొని ఎన్నికల్లోకి వచ్చింది. ఇన్నేళ్లలో గరీబ్ బటావో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మొన్నటి వరకు 2014 వరకు ఈ దేశంలో ఒక 13 కోట్ల మంది పేదలు, అందులో బీసీలే అత్యధికమైన, ఎస్సీ ఎస్టీ బీసీలకే ఈ రోజు ఏదైతే మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చిన పథకాలు ఏవైతున్నావో అత్యధికమైనటువంటి లాభం పొందుతున్నది వీళ్ళకే. మరి వీళ్ళంతా ఈ జనాభా వీళ్ళందరూ ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఇంతకుముందు కాంగ్రెస్ అంటున్నాడు కదా, మరి మహారాష్ట్రలో 55%, తమిళనాడులో 55%. ఎస్, ఏ విధంగా చేసిన వాళ్ళు ఏం రాజ్యాంగ సవరణలు చేసుకొచ్చుకోలే కదా. వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో ఏదైతే చేశారో దాని ప్రకారం మీరు చేయండి. మీరు జీవోని ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు ఎవరైనా అడ్డుపడుతున్నారా? వాళ్ళ క్యాబినెట్ లకు ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏమైనా క్యాబినెట్ లో కూర్చొని ఎవరైనా ఆపుతున్నారా? నువ్వు ఎందుకు అయిపోయిన ఎన్నికల్లో ముందు నీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు 42% సవరణ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే చేశారో, మొన్న మా ఆల్ ఇండియా ఎంపీ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ చెప్పాడు, ఏంది వీళ్ళు సవరణ చేసిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ నుంచి డైరెక్ట్ రాష్ట్రపతికి పంపించారు. సో మీరు ఇది ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు దాని యొక్క ప్రాసెస్ వేరు, రాష్ట్రపతికి పంపించినప్పుడు ప్రాసెస్ వేరు. మీరు ఇప్పటికైనా ప్రాసెస్ కి సంబంధించినటువంటి వ్యవహారము టెక్నికల్ గా రాజ్యాంగ సవరణ అవుతుందో దానికి సంబంధించిన అంశాలుంటే అదే ప్రాసెస్ తో మీరు దాని కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయండి. సో కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఎక్కడైతే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా కూడా నిర్ణయం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు జీవోను ఎవరు తీసుకురావాలి, ఎవరు చెప్పాలి? రాహుల్ గాంధీ గారు చెప్తేనే జీవోను తీసుకొస్తారా? ఇలా మనం చెప్పాడు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఈయన కొలువిచ్చారు, తెలంగాణ ప్రజలు ఈయనకు ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వం 42% రిజర్వేషన్ పై ఉత్తర్వులు ఇవ్వాలని డిసైడ్ అయింది, నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇస్తారు ఇవ్వరు కాదు, అది ఇస్తే ఎంతవరకు నిలబడుతుంది, ఇంకా మిగతా పార్టీలు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉంటాయా అనేది క్వశ్చన్. నేనేమంటున్నా మేడం, ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అనేది నేను ఇంత ముందు కూడా చెప్పా. ఇవ్వండి, నిర్ణయం తీసుకోండి,
దాన్ని ఎవరం కూడా మనం స్వాగతిద్దాం. దీన్ని ఇంతకన్నా ముందు కూడా చెప్పాం కదా, ఈ ప్రభుత్వం మీద ఒక ప్రజా వ్యతిరేకత ప్రజల్లో ఉంది, బలంగా ఉంది. సో వీళ్ళే చేస్తారు. వీళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం చేయాల్సిన అక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. ఇలా ప్రతిపక్షాల మీద వాళ్ళు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రతిపక్షాల మీద మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి రైట్ లేదు. నువ్వు ఇచ్చే రోజు, ప్రజలకు ఇచ్చే రోజు, అమలు కానీ హామీలు ఇచ్చే రోజు ఏమి ప్రతిపక్షాల యొక్క ఒపీనియన్ తీసుకొని నువ్వు హామీలు ఇవ్వలేదు. నేను ఇస్తానని చెప్పేసి ఏ విధంగా ఇస్తావు అనేది నువ్వు ఇలా ప్రజలకు చెప్పు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ప్రజలకు చెప్పు. మరి మిస్టేక్ జరిగింది ప్రజలకు చెప్పు. రాహుల్ గాంధీకి తెలియదా? రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి తెలియదా? మరి 42% ఇస్తున్నప్పుడు తెలంగాణలో ఈ యొక్క మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఇది అమలు కాదు, ఇప్పుడే మనం ఇవ్వద్దు అని చెప్పేసి మరి చెప్పడానికి, తెలంగాణ ప్రజలకు చెప్పడానికి ఆ రోజు వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు. ప్రజలను మోసం చేయడం అనేది కాంగ్రెస్ యొక్క విధానం. మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. లింగం యాదవ్ గారు, బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ మీరు ఇచ్చినటువంటి జీవో పట్ల కోర్టుకు వెళ్ళాం. 42% రిజర్వేషన్ ఏదైతే మీరు హామీ ఇచ్చారో అది నెరవేరుస్తామంటే వాళ్ళు స్వాగతిస్తారు. అందులో వాళ్ళు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి అనుమానం వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. అవునండి. లింగం యాదవ్ గారు జోష్నా గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చాదో అదే మేనిఫెస్టో కమిటీ మెంబర్ నేనే కంపెల్ చేశా. యాజ్ ఎ కంపెల్ నేను చెప్తుంటే డెఫినెట్ గా వీఆర్ కమిటెడ్. మేము ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటెడ్ ఉన్నారు. అయితే ఇవాళ జీవో గురించి కాదండి, ఇవాళ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. అందుకే అసెంబ్లీలో బిల్లు చేసి ఆ చట్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. మిత్రుడు బీజేపీ నాయకుడు తెలుసుకోవాలి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గతంలో 50% అనే క్యాప్ ఉందండి. ఇవాళ అది 9th షెడ్యూల్ లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేయాలి. గతంలో జయలలిత గారు ఏదైతే చేపించి ఆనాడు ఇవాళ అది 9th షెడ్యూల్ లో పెట్టిరు. మేము ఆ విధంగా ఇవాళ మరి ఇదే టెక్నికల్ ప్రధాని బీసీ ప్రధాని మరి పెట్టివచ్చు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజుల బిల్లు పెట్టిరండి, మనందరం చూడలేదా? ఏ విధంగా బిల్లు పాస్ చేసిరండి? మరి పెట్టవా? నువ్వు రేపు సెషన్స్ ఉన్నాయి, మీరు దీని మీద కోడిగుట్టు మీద ఈకలేనట్టు మీరు కోర్టుకి వెళ్తారు. అసలు కోర్టుకి వెళ్లే విషయం ఏందండి? పార్లమెంట్ లో చట్టం చేస్తే ఇక కోర్టుకి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. వెళ్ళినా కూడా అది వర్కౌట్ కాదు కండి. అసలు దాని విషయాన్ని సైడ్ లైన్ చేసి వీళ్ళు మా ప్రభుత్వం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చట్టం చెయ్యరు, మీరు ఇన్ని రోజులు ప్రెసిడెంట్ దగ్గర బిల్లు అంటే లింగం యాదవ్ గారు అది వర్కౌట్ అవ్వదని తెలిసే కావాలని మేము తీర్మానం చేసి పంపాము, మీరు మా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఇప్పుడు ఇచ్చేయాలి అని చెప్తున్నటువంటిది కనిపిస్తోంది. కానీ అది అవ్వదని మీకు కూడా తెలుసు అనేది వాళ్ళ వర్షన్. ఎందుకంటే ఇప్పుడు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారు, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలను కూడా ఒకే లైన్లోకి తీసుకొస్తారు అనేది ఒకటి. సో ఈ క్రమంలో తెలంగాణకు ఒకటి ప్రత్యేకంగా చూడమనే వినతి వాళ్ళు పట్టించుకోరని నీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా జోష్నా గారు. ఈడబ్ల్యూ రిజర్వేషన్ వాట్ బేసిస్ దే గివెన్ రిజర్వేషన్ అది చెప్పండి. మీరు ఏ సెన్సెస్ చేసిరండి? ఏ సెన్సెస్ ఆధారంగా చేసిరు? ఎవరు చెప్పిరు? దయచేసి ఇది కాదండి. పార్లమెంట్ తలుచుకుంటే పార్లమెంట్ ఈజ్ సుప్రీము. ఏ చట్టాలైనా చేయొచ్చు. నువ్వు చట్టం చేయకుండా నువ్వు తప్పించుకుంటా తిరుక్కుంటా వీళ్ళని ఈ విధంగా మాట్లాడితే ఎట్లండి? వీళ్ళు కావాలని ఇవాళ బీజేపీ నాయకులు మొదటి నుంచి బీజేపీ పార్టీ గాని ఆర్ఎస్ఎస్ గాని ఇది బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ పొందడం బీజేపీకి ఇష్టం లేదు. ఇవాళ అదే విధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మొన్న దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడ ఉండండి? ఎందుకు అసెంబ్లీకి రాలేదండి? ఎందుకు బిల్లు మీద సపోర్ట్ చేసి ఓటింగ్ లో పాల్గొని లేదా కేంద్ర ప్రభుత్వానికి పోదామని మరి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ ఇంటికి బయటికి రాని వ్యక్తి. ఇప్పుడు లింగం యాదవ్ గారు బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసింది కదా అసెంబ్లీలో. నేను ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి ఎక్కడ ఉంటాడండి? ఇవాళ కవితారావు గారికి ఇప్పుడు గుర్తొచ్చింది, మరి 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నది. ఆనాడు 33% రిజర్వేషన్ ఉంటే ఇవాళ 23%, ఇవాళ 18% వచ్చింది. దానికి కారణం మరి బీఆర్ఎస్ కదా. ఎవరి మీద ఫైట్ చేయాలి ముందు కవితారావు గారు? ఈ డ్రామాలన్నీ ఎందుకు అంటే మీరు 10 ఏళ్ళ చేయనటువంటి మీరు చేసినటువంటిది వల్ల ఇవాళ బీసీలు నష్టపోయారు కదా. ఇవాళ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, చైర్మన్లుగా, మేయర్లుగా వేలాది పోస్టులు ఇవాళ బీసీలు కోల్పోయారు. దానికి కారణం ఇవాళ కేసీఆర్. మరి మీరు క్షమాపణ చెప్పాలి కదా ముందు. ఇవాళ దయచేసి రాజకీయాలు అనవసరం అండి. మీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. డెఫినెట్ కూడా 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం.
రేపు పార్లమెంట్ జరగబోతుంది. నరేంద్ర మోడీ మెడల్ వచ్చైనా కూడా ఈ Okay. పార్లమెంట్ లో బిల్లును అమలు చేస్తుంది. ఓకే నాగేందర్ గారు. అమ్మా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మీరేమంటున్నారు? ప్రతిపక్ష నాయకుడు అక్కడికి రాలేరు అంటున్నారు. మేము బీసీ రిజర్వేషన్ మీద మా పక్షం మొత్తం కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా వీళ్లకు అందరికి మద్దతు ఇచ్చినాము. ఢిల్లీ కోనికే కూడా మేము రెడీగా ఉన్నాము. అఖిల పక్షం ప్రతిపక్ష నాయకుడు ఏడుండన్నా? కేంద్ర ప్రభుత్వాన్ని లింగం యాదవ్ గారు. మెడలోంచి అంటున్నారు కదా, నిజంగానే మెడలోంచి తెచ్చుకుందాం అనుకున్నాము అని చెప్పినాము. కానీ ప్రభుత్వం వెనకపోయింది. నేను ఒక డిమాండ్ చేస్తున్నా మేడం, వీళ్ళు ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు కదా, అందులో ఏమేమి ఇచ్చిండ్రు అనేది ఒకటి పెట్టని. రెండోది బీసీ రిజర్వేషన్ వీళ్ళు చేసిన చరిత్ర, ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా గతంలో వీళ్ళు పరిపాలన చేసిన చరిత్ర, దీని మీద ఇప్పుడు వీళ్ళు చేయలేకపోతున్నారు కదా, ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి ప్రజల విశ్వాసం కోరండి. నాగేంద్ర గారు రాజీనామా ఎందుకు? ఈసారి 42% రిజర్వేషన్ తోనే స్థానిక ఎన్నికలకు పోతాం అంటున్నారు కదా. నేను స్థానిక ఎన్నికలు బుద్ధి చెప్తున్నాయి కానీ నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కదా, 2 సంవత్సరాలు అవుతున్నాయి కదా, ప్రతిపక్ష నాయకుడు వస్తలేరు అని చెప్తున్నారు కదా, లేకుంటే మేము గతంలో 10 ఏళ్లలో మేము కొట్లాడలేమంటున్నారు కదా. దీని మీద ఎన్నికలకు పోదాం. మీరు రెడీ అండి, ఇమ్మీడియట్ గా మీరు డిజాల్వ్ చేయండి. మా తోని కాలేదని క్షమాపణ చెప్పండి ప్రజలలో. మీకేమన్నా డిపాజిట్లు వస్తాయేమో చూద్దాం. ప్రజలు ఒక దిక్కు మొత్తుకుంటున్నారు, వీళ్ళు టీవీలలో కూర్చొని వీళ్ళు అసెంబ్లీలో మేము తీర్మానాలు చేస్తున్నాము, ప్రతిపక్ష నాయకుడు కాదు, మేము బేషరతుగా మద్దతు ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచడానికే మనం మెడలు ఉంచితే సరిపోదు. మెడలు ఉంచినవా నువ్వు చోటబాయ్ బడాబాయ్ అని దోస్తాన్ చేసినవా? ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు పోతున్నారు ప్రజాధనంతో. ఎందుకమ్మా ఒక్కనాడు బీసీల గురించి మాట్లాడతలే? అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్దాం, మేము వస్తామని చెప్పినాం, మరి వాళ్ళు ఇంతవరకు కూడా చేయలే. ఎక్కడ చిత్తశుద్ధి కనిపిస్తలే. ఎక్కువ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గరీబ్తనానికి, బడుగు బలహీన వర్గాలకు చేసిన పాపానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. 42% అని ఇంకా కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్? నేను ఫైనల్ నేను ఒక మాట అంటున్నా మేడం, మీ ద్వారా నేను చెప్తున్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా కేంద్ర ప్రభుత్వానికి అఖిలపక్షం తీసుకెళ్దాం. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అయినంత వరకు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షం వాళ్ళు బైకాట్ చేయండి, లేకుంటే చట్టం తీసుకొచ్చినంత వరకు లేవకండి, కూర్చోండి, పోడియం ముట్టడించండి. శ్రీవర్ధన్ గారు, ఇక్కడ తెలంగాణ ఎంపీలు కూడా సపోర్టివ్ గా ఉంటాయా అట్లా? అంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ రిజర్వేషన్ విషయంలో తెలంగాణను ప్రత్యేకంగా చూడండి అన్నటువంటి ఈ రిక్వెజిషన్ లో బీజేపీ నేతలు ఉంటారా? రాష్ట్ర బీజేపీ నేతలు? ఝాన్సీ గారు, మనము జ్యోత్స్న గారు, ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ నుంచి స్పష్టంగా చెప్పారు ఏది తెలంగాణకు సంబంధించిన అంశాలు. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తమిళనాడు విషయంలో కూడా 69% వచ్చినప్పుడు అది ఇంకా సుప్రీంకోర్టులో కేసు ఉంది నాకు తెలిసి, ఈ నాట్ 9th షెడ్యూల్ లో పెట్టలేదు వాస్తవంగా. సో అది ఉంది, బట్ స్టిల్ దానిపైన కేసులు నడుస్తున్నాయి. కేసులో ఉంది, పెట్టారు, బట్ స్టిల్ కేసులు నడుస్తున్నాయి. అది తమిళనాడు మీరు మళ్ళీ చెక్ చేయండి. ఒకటి మేడం, వీళ్ళు చెప్తున్నారు కదా, ఇంత ముందుకు కాంగ్రెస్ చెప్పే కదా, మేము 93లో మండల్ కమిషన్ రిపోర్ట్ చేశాము, సబ్మిట్ చేశాము, మేము అంతా చేశామని, ఇంత గొప్ప చేశాము బీసీలకు అన్నారు కదా. సరే, మా ప్రధానమంత్రి టెక్నికల్ ఓబీసీయా లేకపోతే రాహుల్ గాంధీ టెక్నికల్ హిందువా అనేది దేశంలో అందరికీ తెలుసు. ఎవరు ఏంది అనేది దేశంలో ఒక చర్చ మనం తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ మిత్రుడు ఓబీసీ టెక్నికల్ ఓబీసీ మోదీ అనే విషయాల నుంచి దాటిపోయిండు. ఇవాళ డ్రామాలు వేసుకుంటూ, జంధ్యాలు వేసుకుంటూ, బొట్లు పెట్టుకుంటూ నేను కూడా హిందువునని చెప్పి తిరుగుతున్నటువంటి వ్యక్తి గురించి కూడా దేశ ప్రజలు చర్చ చేస్తున్నారు. ఎవరు ఏంది అనేది సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 93లో జరిగింది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత 2004 నుంచి 2014 వరకు వీళ్ళు దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. మరి 69 ఎప్పుడు తమిళనాడు యొక్క 69 యొక్క రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు? 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు. మరి మీకు సోగి లేకున్నదా? 10 ఏళ్ళ
మరి ఈ యొక్క దేశంలో ప్రజలందరూ కూడా ఓబీసీలు ఉన్నారు. మరి ఓబీసీలకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా మనం ఒక ముఖ్యమంత్రిని కూడా చేయలేకపోయాము. ఇదే చట్టసభల్లో ఒకవేళ చేస్తుంటే దేశవ్యాప్తంగా కూడా ఓబీసీలకు లాభం జరుగు కదా అని చెప్పేసి మరి ఒక బలమైనటువంటి ఆ రోజు ఒక ఇంటలెక్చువల్ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ఈ రోజు శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు ఆలోచన చేయలేదు, ఎందుకు చేయలేదు? ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షంలో వచ్చి మాట్లాడేటప్పుడు ఓకే, శ్రీవర్ధన్ రెడ్డి గారు దీనిపైన సమాధానం తీసుకుందాం. అయితే మీరు చెప్పండి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది అంటున్నారు, ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచడం అన్నటువంటి కాన్సెప్ట్ తో ప్రస్తుత కాంగ్రెస్ వెళ్తోంది అంటున్నారు. మీరు రాష్ట్ర బీజేపీ నేతలు సపోర్టివ్ గా ఉంటారా? అఖిల పక్షం తీసుకెళ్తే వాళ్ళతో వెళ్తారా? కాదు, నరేంద్ర మోడీ గారిని మెడలు వంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఇంకా 100 జన్మలు ఎత్తాలి. కానీ వాళ్ళు ఈ రోజు ఆ మాటలు మాట్లాడుకుంటూనే దేశంలో ముక్త కాంగ్రెస్ ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దేశంలో క్రమంగా జరుగుతూనే ఉంది, ముక్త కాంగ్రెస్ జరుగుతూనే ఉంది. సో ఇవాళ మా యొక్క మమ్ముల్ని ఓబీసీల విషయంలో, బీసీల విషయంలో మా చిత్తశుద్ధిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి అర్హత లేదు. సరే, మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అంటున్నారు కదా ఈ రోజు మేము చిత్తశుద్ధితో జీవోని తీసుకొని వస్తామని. మేమంటున్నాం తీసుకురండి, దీనికి మాకేం చర్చపిచ్చలు లేవు. ఎస్, ప్రభుత్వం జీవోని తీసుకొని వచ్చేసి ఇమ్మీడియట్లీ చెప్పింది. ఎందుకు ఇవాళ వాళ్ళు రైతు బంధు ఇచ్చిందని 6 పథకాలు ఇచ్చిందని చెప్తున్నారు. షెడ్యూల్ రేపో ఎల్లుండో, ఇవాళనో రేపో క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో జీవోని తీసుకొని వచ్చేసి షెడ్యూల్ డిక్లేర్ చేయండి, మేము అందరం కూడా సహకరిస్తాం. 42% తీసుకొని రండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏందో మనకు కూడా తెలుస్తుంది కదా. అండ్ ఫైనల్ గా లింగం యాదవ్ గారు. డెఫినెట్ గా అండి, మొదటి నుంచి అదే ఇవాళ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటెడ్ గా ఉన్నారు. ఏదైతే హామీ ఇచ్చామో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు అనేది దానికి కట్టుబడి ఉన్నాం. డెఫినెట్ కూడా రిజర్వేషన్ అమలు చేస్తాం. ఇవాళ ఇప్పుడే బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు, ఇవాళ 69% తమిళనాడులో అనేది 9th షెడ్యూల్ పెట్టిరండి. ఇప్పుడు అందుకే అక్కడ రిజర్వేషన్ 69% అమలవుతుంది. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ ని 2 రోజులలో మొత్తం పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ చేసి తర్వాత చట్టంగా మార్చినటువంటి బీజేపీ నాయకుడు, మరి ప్రధాని బీజేపీ బీసీ అని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకుడు మరి బీసీలకు ఇవాళ రిజర్వేషన్ పెంచమనండి, 50% క్యాప్ తీయమనండి. ఇవాళ ఈ బీసీ బిల్లుని ఇవాళ రేపు చట్టం చేసి 9th షెడ్యూల్ పెడితే ఇవాళ చట్ట ప్రకారం రిజర్వేషన్ వస్తుంది కదా. మీరు దాని గురించి ఆలోచించకుండా ఇవాళ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో బీసీలను మోసం చేసిరు. 33% ఉన్న రిజర్వేషన్ ఇవాళ 18% వచ్చింది. దానివల్ల బీసీలు నష్టపోయిర్రు. ఇవాళ ఆ విధంగా జరగొద్దు అనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేము ఒక కమిటీ, ఒక చిత్తశుద్ధితోటి పనిచేస్తుంటే మన అందరం కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి బీసీలకు న్యాయం జరగాలని చూడాలి. కానీ మీరు కోర్టుకు పోతారు అంటే మీరే డిసైడ్ అవుతారా అండి? కోర్టుకు పోతారని అంటే ఆల్రెడీ యూ హ్యావ్ ఎ ప్రీ ప్లాన్డ్. మీరే కోర్టుకు పోతారంటారు, మీరే ఆగిపోతుంది అంటారు, మీరే ఇది ఇవ్వమంటారు. అంటే మీ ఉద్దేశం ఏంది? బీసీలకు న్యాయం జరగొద్దా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా బీజేపీ బీఆర్ఎస్ నాయకులని. బీసీలకు 42% ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు మీ ముందు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రమ్మనండి. అంటే ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఫామ్ హౌస్ ఉంటాడా? ఇప్పుడు లింగం యాదవ్ గారు ఎటెల్లి కూడా ప్రతిపక్ష నాయకుడిని రమ్మనండి, ఫామ్ హౌస్ లో ఇదే వెళ్తున్నారు. రిజర్వేషన్ ఏ విషయం అయినా కూడా తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు వీళ్ళు కేబినెట్ లో అమలు చేయలేకపోయారు? అక్కడ ఎవడో ఆపలేదు కదా. వాళ్ళు శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం. ఇవాళ ఎస్టీ మినిస్టర్ అన్ని సామాజిక న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం కదా. ఇవాళ కాంగ్రెస్ ఏనాడైనా మీ దగ్గర ఇంత ఎస్సీ మినిస్టర్ 4 ఉన్నారా అండి మీ కేబినెట్ లో? చరిత్ర తెలియక మీకు చరిత్ర తెలియదు. ఒక్కరు చెప్పండి, మీరు బంగారు లక్ష్మణ్. ఒక్క నిమిషం శ్రీవర్ధన్ గారు, మళ్ళీ జనాలకు అర్థం కాదు, ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడితే. లింగం యాదవ్ గారు, మీరేమో మీకు చిత్తశుద్ధి ఉంది, ముందుకెళ్తాము, ఉత్తర్వుల ద్వారానే ముందుకెళ్తాము అని చెప్పేసి మీరంటారు. అలా ఉంటే పక్కాగా వెళ్తారు. తీసినటువంటి దుర్మార్గులు బీజేపీ నాయకులు. ఈ వీళ్ళకి తెలుసా అండి చరిత్ర? దళితులను గౌరవించే చరిత్ర. ₹1,00,000 కంటే బంగారు లక్ష్మణ వ్యక్తిని అవమానించింది మీరు. అవమానించారు మీరు. మేము మా జాతీయ నాయకులు కడిగే మల్లికార్జున ఖర్గే, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, మా తెలంగాణ అధ్యక్షుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ. మీకు చేతనైతే చేయండి. మీ జాతీయ అధ్యక్షుడు ఒక ఎస్టీ బీసీని చేయమనండి.
నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు, ఒక లైన్ లో చెప్పగలుగుతారా మీరు అనుకున్నది? నిలబెట్టుకోవట్లేదు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు చెప్పండి. నాగేంద్ర గారు అమ్మ నేనేమంటున్నా, వీళ్ళు తిట్టుకుంటే బీసీ రిజర్వేషన్ రాదమ్మా, బీసీలకు న్యాయం జరగదు. వాళ్ళని వీళ్ళు తిట్టుకొని పొద్దు గడుపుకుంటే కాదు. ఇప్పుడు నాగేంద్ర గారు ఒకటే క్లియర్ క్వశ్చన్ ప్రతిపక్షాలకు ఏంటంటే, మేము జీవోతోనైనా వెళ్తాము, ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది, సపోర్టివ్ గా ఉండాలి అని అంటున్నారు. కానీ ఈ లోపే న్యాయపరంగా నిలబడదు, కోర్టులకు ఎవరు వెళ్ళినా కూడా ఇది చెల్లదు, అందుకోసమే జీవో అంటున్నారు, డ్రామా చేస్తున్నారు అన్నటువంటి ఈ విధంగా ముందుకెళ్లడం కరెక్టేనా? ఇప్పుడు ఆ జీవో మీద స్పష్టత వస్తుంది, వాళ్ళు జీవో దేని ఏ విధంగా చేస్తారనేది స్పష్టత వస్తుంది, దాని మీద క్లియర్ అవుతుంది ఒకటి. రెండోది నేను ఏమంటున్నానంటే, బీజేపీ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ ను అనుగదొక్కింది. అయినాక కూడా నేను బీజేపీ పార్టీని నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు ఇచ్చింది మేడం, వీళ్ళకు 8 మంది శాసనసభ్యులను ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు మీ బాధ్యత కదా, మీరు కూడా వాళ్ళు కూడా అఖిల పక్షంతో పాటు వచ్చి అడగాలంటారు. 42% రిజర్వేషన్ కొరకు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయండి. భారతదేశం అంతా కూడా చట్టసభలో రిజర్వేషన్ తీసుకురండి, లోకల్ బాడీస్ లో రండి. ఇంతకు ముందు సమయం అయిపోయింది. ఇది రిక్వెస్ట్ గానే చూడండి, చూద్దామండి. ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది, దానికి తగ్గ ప్రకటన అయితే ఇంకా రాలేదు. చూద్దాం జీవో ద్వారా ముందుకెళ్తారా లేదా ఈ పార్లమెంట్ సెషన్ లో ఏదో ఒకటి తేలుతుందా అనేది తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ, నాగేందర్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.